వికసిత భారత్ పేరుతో బీజేపీ సంకల్ప పత్రం విడుదల చేశామని అన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల కోసం దేశ ప్రజల ముందు మేనిఫెస్టోను పెట్టామని, దేశ కళ్యాణం, దేశ హితం కోసం తాము మేనిఫెస్టో ప్రవేశపెట్టామన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులకు సంబంధించిన ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పెట్టామని, ముఖ్యంగా ఈ 4 అంశాలపైన రాబోయే 5 ఏళ్లు పనిచేస్తామన్నారు కిషన్ రెడ్డి. రాబోయే 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని సంకల్ప పత్రంలో పెట్టామని, ఆయుష్మాన్ భారత్ను పొడిగించాం, ఇది పెద్ద నిర్ణయమన్నారు. తక్కువ ధరకు మెడిసిన్స్ అందించే స్కీమ్ను తీసుకువస్తామని, గత 10 ఏళ్లుగా 4 కోట్ల ఇల్లు కట్టాం, రాబోయే 5 ఏళ్లలో 3 కోట్ల ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్నారు కిషన్ రెడ్డి. అమరవీరులైనటువంటి కుటుంబాలకు 250 స్క్వేర్ ఫీట్స్ ల్యాండ్ ఇస్తానని చెప్పాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒకసారి ఆయన గ్యారంటీలు మర్చిపోయి ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. తెలంగాణలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ ఎవ్రీ మండల్ ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను. రైతు భరోసా 15,000 ప్రతి ఎకరానికి ఇస్తానన్నాడు. ఎవ్రీ ఎకర్ 50,000 రూపీస్ అండర్ రైతు భరోసా గ్యారంటీ.